మళ్ళీ ఇంకోసారి కాదు. ఈయనన్నింటిలో మోసం. రాజధాని అన్నారు, రాజధాని ఎందుకు కావాలి? ఎక్కడ సెంటర్ అన్నా మంచిదే. చెప్పింది ఏంది? నూజివీడు అన్నా, నూజివీడులో జనాలు పొలాలు కొనుక్కున్నారు, అదిగా ఇటు వచ్చినాక ఆడ తెచ్చారు. ఎవరు తెలియకుండా ఇక్కడ కొన్నారు పొలాలు. అచ్చగా ఆ పార్టీ వాళ్ళే. అది ఒక ప్రెస్టేజ్ ఉండే రేటు పెరిగిద్దని ఎవరికి తెలియదు. ఆ తెలిసిన వాళ్ళల్లో కొన్నారు. ఎందుకు? లాభం పొందామని. లేకపోతే మంగళగిరి ఇటు కొనుక్కోవచ్చుగా. ఎడో ఆ లోపల పోయేందుకు అంటే రాజధాని ఆడ పెడతామని వాళ్ళకి తెలిసి వాళ్ళు కొనుక్కున్నారు. అదంతా బెనామీలు. తర్వాత ఎస్సీ ఎస్టీలకి ఉన్న భూములు. రే ఎదవలారా, మాకేమి ఇవ్వకపోతే ఎట్టని వీళ్ళు అడిగారు. మీకెందుకు వచ్చిందిరా? మేము ఇచ్చిన భూమి అది, మాది గవర్నమెంట్ది, నీకేం రూపాయి రాదు, ఇచ్చే ఇవ్వండి, ఈ పని మేము లాక్కుంటామన్నారు. పక్కన ఏం చేశారు? నారాయణ బోరాయణ వీళ్ళందరూ, దూరిపాల నరేంద్ర వీళ్ళందరూ పోయి, రే ఎదవలారు మాది నాకు కూడా మీకేం రావురా, ఇస్తుంటే ఇదిగో నేను అసలు ఊరికే పోతే కాబట్టి ఒక 20 లక్షలు 10 లక్షలు ఇస్తానని చెప్పి ఎకరం 10-20 లక్షలు కొన్నారు. కొన్న తర్వాత ఏం చేశాడు? చట్టం తీసుకొచ్చేసి దానికి కూడా ల్యాండ్ పూలింగ్ ఉందా, 1200 గజాలు కమర్షియల్, ఇంకొక 1000 గజాలు తీసుకొని ఆయనకి ఇచ్చాడు. మరి వీళ్ళ నోటే మట్టి కొట్టినట్టుగా. అసలు ఎప్పుడు మంచి చేశాడు? లేబర్, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు ఎప్పుడన్నా మంచి చేసిన గుణం ఉందా? వాడుకుని వదిలేయటం తప్పితే మోసం చేయటం మంచి మాటలతో. మంచి మాటలకు అందరూ మోసపోతాం, మేము మోసపోతాం. మొన్న ఎలక్షన్ అప్పుడు అదే జరిగింది. మోసపోయారు కొంత ఈఎంల మాయ. అసలు మోసం లేనిది అక్కడ. ఇప్పుడు లోకేష్ గారు, ఇప్పుడు మీరు ఉండేది లోకేష్ గారు కాన్స్టిట్యున్సీగా. లోకేష్ గారి పరిపాలన ఇక్కడ ఎక్కడ ఉంది, ఎలా ఉంది? ఎక్కడండి? ఎలక్షన్ ముందు ఒక్కసారి అట్లా వచ్చాడు, పోయాడు. ఇంతవరకు కంటికి కనపడతల్లా. అసలు ఎక్కడుంటాడో ఏందో తెలియదు. ఏం మంచి పని చేశాడో మంగళగిరికి చెప్పానండి. కాకపోతే ఏదైనా జబ్బు వచ్చిన వాళ్ళ పార్టీ వాళ్ళకి ఇస్తున్నాడు, మిగతా వాళ్ళకి ఇవ్వట్లా. సీఎం రిలీఫ్ ఫండ్ అని ఎవరికి ఇవ్వట్లా. ఏం చేశాడు మంచిది? ఫలానా రోడ్లు వేసాము, లేకపోతే ఇంకోటి వేసాము, వాటర్ ప్లాంట్లు ఇవన్నీ ఇన్నగా మొన్న 3 రోజుల నాడు కూడా వేశారు. ప్రతి స్కూల్లో వాటర్ ప్లాంట్ పెట్టారు. ఒక దాసలో ఎవరో ఒకరు నాడు నేడు కింద పెట్టినప్పుడు పెట్టారు. గవర్నమెంట్ పెట్టి కొన్ని మా బోటి రైతులు ఇచ్చినవి పెట్టారు, సక్రమంగా జరిగినాయి. ఇవాళ అన్నీ మూతపడిపోయి చెడిపోయి బాగు చేసినవి లేవు. నిన్నే స్పందించారు. మన పేపర్ సాక్షులు వచ్చింది, నిన్న స్పందించి రేపు నుంచి బాగు చేస్తామని ఎంపీడీ వాళ్ళు పోయి చూస్తున్నారు. అంటే వాళ్ళు చూసి చెప్పిందా? మీకు తెలీదా? అసలు చదువు చేయడానికి, విద్యార్థులు చదువు చేయడానికి ఎంతమంది టీచర్లు కావాలి? అంతమంది ఉండారు స్కూల్కి. మా స్కూల్లో లేరు. నేను ఇప్పుడు 1 నెల అవుతుంది, మళ్ళీ 2 వేశారు. మరి వాళ్ళ సబ్జెక్ట్ చెప్పేది ఎప్పుడు? వాళ్ళు చదువుకునేది ఎప్పుడు? 10th పాస్ అయ్యేది ఎప్పుడు? వచ్చే నెల, పై వచ్చే నెల మా ఇది పరీక్షలు. మరి ఈ 2 నెలల్లో చెబుతారా సంవత్సరం అది? అట్లా జనాన్ని నాశనం చేశాడు, చదవకుండా చేసి ఇది చేశాడు, అన్ని రకాల మోసం చేశాడు. నువ్వు ఎక్కడ నన్నని కాదు, చిన్న పిల్లన్నాడు చెప్పు. మామూలుగా ఆ రోజు మధ్యాహ్న భోజనం మెనూ ప్రకారం పలానా రోజు ఇది, పలానా రోజు ఇది అని మొత్తం 7 రోజులు 6 రోజులు ప్రకటించేసేవాళ్ళు. ఖచ్చితంగా ఆ టైం పెట్టేసేవాళ్ళు. కానీ ఇవాళ ఉందా? నేను అప్పుడప్పుడు పోయి టెస్ట్ చేస్తాను మా స్కూల్లో, పిల్లల్ని అడుగుతా బాగుందా అని. తాతయ్య బాగాలే, క్యారేజీ తెచ్చుకుంటున్నాం, మా అమ్మాళ్ళు తెస్తానన్నారు. ఆ తల్లిదండ్రులు తెస్తుంటే క్యారేజీ అది ఎందుకమ్మా బాగుంది అంటున్నారు, నువ్వు తీసుకొచ్చి అంటే మా సరిపడతలేదు, బాగాలేదు, తినలేకపోతున్నారు, ఇంటికి వచ్చి ఏడుతున్నారని, అందుకని మేము తీసుకొచ్చామని తల్లిదండ్రులు చెబుతున్నారు. అది వరకు 100కి 10 మంది ఉంటే ఏదన్నా సరిపడిన వాళ్ళు, ఇవాళ 190 మంది ఉన్నారు అక్కడ చిన్నాళ్ళు. కాచే ఇంటి దగ్గర తెచ్చుకోవటం, ఏదో బాగా మజ్జిగ పోసుకోవటం, ఏదైనా గుడ్డు కూడా ఒకటారైతే ఆ గుడ్డు పెట్టించుకోవడం, తింటాం అంతే. మిగతా అన్నం పారేయటమే, ఉపయోగం లేదు. ఈ రకంగా చేసి మరి డబ్బు ఏమవుతున్నది? సరే అప్పులకు వచ్చేసరికి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి 14 లక్షలు చేశాడు, 10 లక్షలు చేశాడు, ఓదరగొట్టారు. పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు గారు పార్టీ నాయకులు అందరూ ఓదరగొట్టారు. చేసింది ఎంత అప్పుడు జగన్? చెబితే కాదు మేము చేయలేదని నమ్మలు, వాళ్ళు ఓదరగొట్టేశారు. తర్వాత మొన్న అసెంబ్లీలో వాళ్ళే ఒప్పుకున్నారు. 3,30,000 కోట్లు, పాత చంద్రబాబును 3 లక్షల కోట్లు చిల్లర ఉండయి, 6 లక్షల కోట్లు అయ్యాయి. మరి 10 లక్షలు ఏమని 14 లక్షలు రుజువు చెయ్యాలిగా. జనమే నెట్టేసారు, అయిపోయింది, అందరూ చెప్పేశారు. మరి అసెంబ్లీలో కూడా తప్పు చెప్పొచ్చుగా నువ్వు? చెప్పలేదు. నిన్నగా మన గవర్నర్ చేత రిపబ్లిక్ డే కూడా చెప్పించారు. పోలవరం పూర్తి, బనశాల పూర్తి, ఇంకా అవి పూర్తి ఈ పూర్తి అన్నారు. ఏది ఎక్కడా?
ఇప్పుడు ఇతర దేశాల నుంచి పరిశోధన చేస్తున్నారు పోలవరం. ఏ కేక పేక బీగుతున్నారు, అట్టుంటేనే సరి లేకపోతే లేదని. లేకపోతే డ్యామేజే మళ్ళీ. అంతకుముందు డ్యామేజ్ చేసి జగన్ సరి చేశాడు, ఇంకా ఉండాలి చేసిన డ్యామేజీ 400 కోట్లు 500 కోట్లు ఎవడబ్బో సొమ్ము. కమిషన్ కోసం కక్కుతుపడి చేశారు. ఇది ఒక డ్యామేజ్ కట్టాలంటే ఇనుము ఎంత కావాలి, లక్షలు కోట్లు లక్షల కిలోలు కావాలి. చెబుతా, ఆటోలతో తోలుతారండి అక్కడికి. రాయపాటి శ్రీనివాసరావు మీద బిల్లు ఆటోలతో తోలినట్టు బిల్లు రాసి రాయపాటి సాంబశివరావుకి ఇచ్చారు బిల్లు ఆ రోజుల్లో. మన ఇంటికి తోలాలంటే లారీ తీసుకొస్తాం, ఆటోలతో తోలి సిమెంట్ అని కంకర ఈ తోలి మా డ్యాములు కడతారండి. అంటే అమ్మకు మోసం అండి. బిల్లు ఎవరికి ఎట్టగేలో అటు ఇష్టం. నీకు ఇదిగో 10,000 కోట్లు ఇచ్చా, 4,000 కోట్లు నాకు మళ్ళీ ఆ సాటుకు ఇటు ఇట్లా దోసుకోవటం ప్రతి దాంట్లో దోపిడీ. అంత తప్పితే ఏమీ లేదు. పరిపాలన శాత కాదు. తెలివి దేనికి ఉపయోగిస్తున్నాడంటే జనాలు మోసం చేయడానికి ఉపయోగిస్తున్నాడు, కానీ జనాలు బాగు చేయటానికని. సరే ఇది పోయింది. నేను రైతు పెట్టినా 50 సంవత్సరాలు వ్యవసాయం చేస్తున్నాను. రైతుకి ఏం చేశాడు? రైతు భరోసా అన్న, రైతు భరోసా పేరు మార్చాడు. ఎన్టీఆర్ భరోసా అన్నాడు. 20 ఏళ్ళు ఇస్తాను సంవత్సరాకన్నా. అంతకుముందు 13,500 ఏదో ఉందో జగన్ ఇచ్చేవాడు. ఖచ్చితంగా 3 సంవత్సరాలకి ఇచ్చేసేవాళ్ళు అయిపోయాయి. ఈయన ఇస్తా అన్నాడు. మొదటి సంవత్సరం అసలు ఇవ్వలేదు. రెండో సంవత్సరం ఒక 5 ఏళ్ళు, మళ్ళీ తర్వాత 5 ఏళ్ళు 10,000 వేసాడు. 30,000 బాకీ. మరి ఇంకేడా రైతులు మేము ఉంటేనే సుభిక్షంగా ఉంటున్నారు అంటున్నారు కదా అని భిక్షంగా ఉందని ఆడు కూర్చొని అనుకుంటేట. నువ్వు ఎస్కాట్లో పోలీసులు పెట్టి వచ్చి మీటింగ్లు చేయడం కాదు. నువ్వు ఒక్కడికి ఒంటరిగా పోయి జగన్ లేకపోయి జనంలో పోయి చెప్పు. నీ తాట తీసి తోలు వలిచి ఎండేసి ఉప్పు చేపల కింద అమ్ముతారు. ఆ సంగతి తెలియట్లే. వచ్చే రోజులు త్వరలోనే ఉన్నాయి. మాటలు చెప్పేది వేరు. వరదలు వచ్చినాయి సంవత్సరం. ఎప్పుడేం చంద్రబాబు ఉంటే అతివృష్టి అనావృష్టి రెండే. ఈడు అతివృష్టి ఏమిచ్చాడు? ఏమి వీళ్ళు ఎంతవరకు 2 సార్లు వచ్చినాయి, 2 సార్లు ఇలా. మరి దానికి ఇన్సూరెన్స్ చేస్తే గవర్నమెంట్ ఎల్ఐసి వాళ్ళు ఇన్సూరెన్స్ వాళ్ళు ఇచ్చేవాళ్ళు. ఇన్సూరెన్స్ చేయలే. ఇన్పుట్ సబ్సిడీ లేదు, యూరియా అందట్లేదు, బయట బ్లాక్లో కొనుక్కోవటం, ఇవన్నీ క్యూలో లైన్లో నుంచుని తన్నుకొని లారీలు. మరి ఏమవుతుంది? వాళ్ళ పార్టీ వాళ్ళు వేసుకెళ్ళి అమ్ముకుంటున్నారు. 260 400కి అమ్ముకుంటున్నారు. అట్టా పార్టీ వాళ్ళకి దోషి పెడతాం, మేము దోసుకోవడం తప్పితే రైతుకు చేసింది ఏమీ లేదు. కావాలంటే రుజువులు చూపిస్తాం. వాళ్ళు ఏమన్నారు? ఇట్లా వచ్చింది కాబట్టి ఒకళ్ళు ఇంటే 50 కట్టలు ఉన్నాడు. నూతకి మొత్తం చూసి 50 కట్టలకు 5 కట్టలు చూపి వేసినాడు. ఇప్పుడు దొరకలేదండి. ఇంటి 10 కట్టలు 5 కట్టలు అంటే అది చేతులు రాగా వేసుకుంటాడు. అదే నువ్వు కొట్లో ఇప్పుడు కావాలంటే అప్పుడు ఎత్తుంటే మేము ఇంట్లో ఎందుకు వేసుకుంటాం? డబ్బు దండకాయగా వడ్డీ తీసుకొచ్చి ఇంట్లో వేసుకొని నిలబెట్టుకుని దాచుకోవాలా? మరి ఎవరు జగన్ ఉన్నాక ఎప్పుడు కావాలంటే మా రైతు భరోసా, ఇది రైతు భరోసాలు ఇచ్చేవాళ్ళు సొసైటీలో ఉంది, ప్రైవేట్ కొట్లు ఉన్నాయి, వీటిలో దొరికాయి. ఇవాళ వచ్చిందంటే 2 కట్టలు 1 కట్ట, అది కూడా క్యూ లైన్లో ఆధార్ కార్డు తీసుకుపోవటం. ఒక్కొక్కటి నాకు 10 ఎకరాలు ఉంది, కట్టించి దేనికి వేయాలి? లేదు. అందుకనే 10 మంది రైతులు దొంగసాలు తీసుకెళ్ళి లైన్లో నిలబెట్టి 10 కట్టలు తీసుకొచ్చి చేసుకుంటున్నాం. రైతుల పేరు ఆధార్ కార్డు. రైతు నీకేమి తెలుసు? ఆధార్ కార్డు పొలం చూస్తున్నావా? ఆధార్ కార్డు చూపిస్తా ఇస్తున్నారు. మోసం కదా. అదే ఆర్బీకేలో నువ్వేం పంట వేసావు నమోదు చేసేవాళ్ళు. ఇప్పుడు ఇంతవరకు పూర్తి చేయాలి నమోదు చేయటం. మరి నిన్నమంది వెళ్ళేమంది చాలా మంది చేస్తున్నారు. ఇంకా అవలా అసలు నువ్వు ఇచ్చేనాక అవన్నీ పూర్తి చేయటం అనవసరం. మేము కూడా చేపిట్లా. ఇలా మోసం చేసి ఎన్నాళ్ళు చేస్తారు? అప్పుడేమో వడ్డీలు చేస్తానని గెలిచాడు. ఇప్పుడేమో అన్నీ పెంచుతాను, జగన్ కన్నా ఎక్కువ ఇచ్చి చేస్తానని చేశాడు. ఒక్కటి ఇవ్వలేదు.